పోటీ పరీక్షలో ఎల్లప్పుడూ అడిగే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి జీ7 కూటమి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జీ7 అనేది ప్రపంచంలో అత్యంత సుసంపన్నమైన, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మరియు ప్రజాస్వామ్య విలువలు కలిగిన 7 దేశాల అంతర్జాతీయ వేదిక అని చెప్పవచ్చు. అయితే ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే 1970లో వచ్చిన చమురు యొక్క సంక్షోభం తరువాత ప్రపంచ ఆర్థిక సమస్యలను చర్చించడానికి ఫ్రాన్స్ యొక్క ఆహ్వానం మేరకు 6 దేశాలు అంటే జీ6 దేశాలు కలిశాయి 1975లో అని చెప్పవచ్చు. అయితే 1976లో కెనడా చేరడంతో ఇది జీ7గా మారింది అని చెప్పవచ్చు. 1998లో రష్యా చేరడంతో జీ7 కాస్త జీ8 అయింది. అయితే 2014 ఉక్రెయిన్ భూభాగమైన క్రిమియాను రష్యా బలవంతంగా ఆక్రమించుకోవడంతో మిగిలిన దేశాలు రష్యాను బహిష్కరించాయి. అప్పటి నుంచి ఇది మళ్ళీ జీ7 గానే కొనసాగుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు సభ్య దేశాలు మరియు భౌగోళిక విస్తీర్ణ గురించి మనమైతే తెలుసుకోవాలి. ఇక్కడ జీ7 దేశాలు మొత్తం 7 ఉన్నప్పటికీ ఇది కేవలం 3 ఖండాల నుంచి మాత్రమే ఉన్నాయని చెప్పవచ్చు. అదే ఉత్తర అమెరికా నుంచి 2 దేశాలు, యూరోప్ నుంచి 4 దేశాలు, ఆసియా నుంచి 1 దేశం. అయితే ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి దేశాలు 2 ఏంటంటే అమెరికా, కెనడా. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ, దీని యొక్క కరెన్సీ యుఎస్ డాలర్. కెనడా యొక్క రాజధాని ఒట్టావా, కరెన్సీ కెనడియన్ డాలర్. యూరప్ నుంచి ఉన్న 4 దేశాలు చూస్తే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ. బ్రిటన్ యొక్క రాజధాని లండన్, కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్. ఫ్రాన్స్ యొక్క రాజధాని ప్యారిస్, కరెన్సీ యూరో. జర్మనీ యొక్క రాజధాని బెర్లిన్, కరెన్సీ యూరో. ఇటలీ యొక్క రాజధాని రోమ్, కరెన్సీ యూరో. జపాన్ రాజధాని టోక్యో, కరెన్సీ యెన్. యూరోపియన్ యూనియన్. ఇక్కడ మనం చూస్తే ఈ జీ7 దేశాలు ఈ 7 ఉన్నప్పటికీ మనకు ఇందులో ప్రత్యేక ప్రతినిధిగా మనకు యూరోపియన్ యూనియన్ అనేది యాడ్ అవుతుంది. అయితే యూరోపియన్ యూనియన్ అనేది సభ్య దేశం అయితే కాదు, కేవలం అతిథిగా మాత్రమే యాడ్ అవుతుందని చెప్పవచ్చు. ఇదే యూరోపియన్ యూనియన్ యొక్క రాజధాని బ్రసెల్స్, కరెన్సీ యూరో అని చెప్పవచ్చు. అయితే ఈ జీ7 కి సంబంధించి 52వ సదస్సు అనేది 2026లో జరుగుతుంది. కెనడా వేదికగా జరుగుతుంది. అయితే కెనడా యొక్క ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో. అయితే ఈ జీ7 52వ సదస్సులో చర్చించే ప్రత్యేక అంశాలు ఏమిటంటే ఏఐ గవర్నెన్స్ పైన, అంటే కృత్రిమ మేధస్సు వల్ల కలిగే నష్టాలను అరికట్టడం, గ్రీన్ ఎనర్జీ పైన, అంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి పర్యావరణ హిత ఇంధనాల వైపు మళ్లడం, గ్లోబల్ సెక్యూరిటీ, రష్యా, ఉక్రెయిన్ మరియు మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై చర్చలు అనేవి చేస్తుంది. అయితే ఈ యొక్క జీ7 దేశాలలో భారతదేశం యొక్క పాత్ర ఏమిటంటే జీ7లో ఇది సభ్య దేశం కానప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మరియు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నందువల్ల గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా భారతదేశాన్ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తున్నారు. గ్లోబల్ సౌత్ సమస్యలను వినిపించడానికి భారత్ ఈ వేదికనైతే వాడుకుంటుంది. పరీక్షల కోసం ప్రత్యేకంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే జీ7 దేశాలకు శాశ్వత కార్యాలయం లేదు. అయితే ఏ దేశం అయితే హోస్ట్ చేస్తుందో వారే ఆ ఏడాది బాధ్యతలు చూసుకుంటారు. జీ7లో లేని దేశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉన్న 7 దేశాలు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అయితే జీ7లో ఉన్నటువంటి ఏకైక ఆసియా దేశం జపాన్. అయితే మొదటి సదస్సు ఎక్కడ జరిగిందంటే 1975లో ఫ్రాన్స్లోని రామ్ బౌలెట్లో జరిగింది అని చెప్పవచ్చు. అయితే మనం ఈ జీ7 దేశాలు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కోడ్ జూస్ విత్ జిఎఫ్. జే అంటే జపాన్, యు అంటే యుఎస్ఏ, ఐ అంటే ఇటలీ, సి అంటే కెనడా, ఈ అంటే ఇంగ్లాండ్. ఇక్కడ జిఎఫ్ అంటే జీ అంటే జర్మనీ, ఎఫ్ అంటే ఫ్రాన్స్ అని చెప్పవచ్చు. ఇది సంబంధించిన విషయం. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.